శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో గాయత్రి ముద్రలు చెప్పబోతున్నానండి. గాయత్రి మాత గురించి ప్రత్యేకంగా హిందూ అనే ఎవరికి కూడా చెప్పవలసిన అవసరం లేదు. గాయత్రి శక్తి ఎంత గొప్పదో, ఆమె మంత్ర మహిమ ఎంత గొప్పదో ఇంచుమించుగా దైవాన్ని ఆరాధించే, దైవాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రత్యేకంగా విశదీకరించడం లేదు. గాయత్రి ఉపాసకులు కానివ్వండి, గాయత్రి పట్ల ప్రేమ కలిగి భక్తిభావనతో ఉన్నవారు కూడా ఈ ముద్రలు చేయొచ్చు. ముందుగా చూపిస్తున్నాను, తరువాత ముద్రని ఎలా పెట్టాలనేది వివరంగా చూపిస్తాను. ముద్రలు చూపిస్తున్నాను, గమనించండి. మొదటగా గాయత్రి మాతకు నమస్కారం చేసుకుంటాం. ఆమె ప్రార్థన తెలిసిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, లేదా ఓం శ్రీ గాయత్రి దేవ్యే నమః అని నమస్కారం చేసుకొని సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తదా ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అధోముఖం చైవ వ్యాపకాంజలికిం తదా శకటం యమపాశంచ గ్రదితం చోన్ముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం చైవ మత్స్య కూర్మ వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తదా. ఇవి 24 ముద్రలండి. గాయత్రి మంత్ర జపానికి ముందుగా ఈ 24 ముద్రలు వేయాలి. వేసిన తర్వాత జపాదౌ చతుర్వింశతి ముద్రాని ప్రదర్శయామి సమర్పయామి. జపాదౌ చతుర్వింశతి ముద్రాని ప్రదర్శయామి సమర్పయామి అని ఒకసారి చెప్పుకొని జపాన్ని చేయాలి. మంత్రం తెలిసిన వారు ఎన్ని మాలలు అయితే అన్ని మాలలు చేస్తారు. మంత్రం తెలియని వారు కేవలం నామాన్ని చెప్పండి. ఓం శ్రీ గాయత్రి దేవ్యే నమః, లేదు ఓం శ్రీ గాయత్ర్యై నమః 108 సార్లు చెప్పండి. ఇంకా మీకు సమయం ఉంటే అష్టోత్తరం 108 సార్లు చొప్పున, ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు చెప్పినా 108 చెప్పి మరలా మొదలు పెట్టాలి. 108 మళ్ళీ 108 అయిన తర్వాత మరలా మొదలు పెట్టాలి 108. అలా చేసి తరువాత జప అనంతరం చేయాల్సిన ముద్రలు 8 ఉన్నాయండి. అవి చూపిస్తున్నాను. సురభిర్ జ్ఞానం వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇలా చిన్ముద్రలా పెట్టి తొడలపైన పెట్టుకోవాలండి. యోనిహి శంఖం పంకజం లింగం నిర్వాణకం తదా. ఇది జపాంతో ముద్రా ప్రదర్శయామి సమర్పయామి. ఇది జపాంతో ముద్రా ప్రదర్శయామి సమర్పయామి. ఇలా నమస్కారం చేసుకోవాలండి. ఇది గాయత్రి 32 ముద్రలు. జపానికి ముందు 24, జపం తర్వాత 8, మొత్తం 32 ముద్రలు. ఇప్పుడు ముద్రలు జాగ్రత్తగా గమనించండి, వివరిస్తున్నాను. సుముఖం, వేళ్ళని ఇలా ముక్కుడు ముద్రలా పెట్టి 2 కలపాలి. ఇది సుముఖం.
చేతుల్ని ఇలా గుళ్ళగా కొంచెం ఉంచి, ఇలా కాకుండా ఇలా కొంచెం ఉంచి రెండు కలపాలి. సంపుటం చైవ వితతం కొద్దిగా తెరవాలి. విస్తృతం తదా ఇంకొంచెం తెరవాలి. ద్విముఖం రెండు వేళ్ళని కలపాలి. రెండు ఉంగరం వేలు, రెండు చిటికిన వేలుని కలపాలి. త్రిముఖం చతుర్ముఖం చైవ పంచముఖం షణ్ముఖం. ఇలా రెండు కలిపిన తర్వాత ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం. షణ్ముఖం అనేటప్పుడు ఈ చిటికిన వేలని కిందకు ఉంచి ఇలా పెట్టాలి. అధోముఖం చైవ అధోముఖం అనేది ఇలా పెట్టాలి. వ్యాపకాంజలికం తదా అధోముఖం ఇలా పెట్టిన తర్వాత హృదయం దగ్గర తెచ్చుకొని వ్యాపకాంజలికం తదా శకటం రెండు బొటన వేలని కలిపి ఈ మూడు వేలని మూసి చూపుడు వేలని ఎదురు పెట్టండి. ఇలా శకటం యమపాశంచ రెండు చూపుడు వేలని లింక్ వేయండి. గ్రదితం ఇలా రెండు చేతుల్ని పిడికిలు చేయండి. చోన్ముఖోన్ముఖం ఇలా ఎడమ చేయి కింద పెట్టి కుడి చేయి పైన పెట్టి ఇలా అంటూ ఇలా చోన్ముఖోన్ముఖం. ప్రలంబం ప్రలంబం అంటే ఇలా మడ అరిచేతులు కింద పెట్టండి. ముష్టికం చైవ చూడండి, ఇది ముష్టికం. మత్స్య ఎడమ చేతిని కింద పెట్టి కుడి చేతిని పైన పెట్టి బటన్ వేలు ఇలా ఆడించండి. మత్స్య. కూర్మ ఎడమ చేతి మూడు వేళ్లలో కుడి చేతి ఎత్తుక ఈ రెండు వేళ్ళని పెట్టండి. ఉంగరం వేలు మధ్య వేలు ఎడమ చేతి మూడు వేళ్లలో పెట్టి చూపుడు వేలు పైన చిటికిన వేలు, బటన్ వేలు పైన చూపుడు వేలు, ఈ బటన్ వేలు మణికట్టు వద్ద పెట్టండి. కూర్మ ముద్ర. కూర్మ. ఇప్పుడు ఈ నాలుగు వేళ్లలో ఈ మూడు వేళ్ళని కుడి చేతి నాలుగు వేళ్లలో ఎడమ చేతి మూడు వేళ్ళని పెట్టి కుడి చేతి బొటన వేలిని ఎడమ చేతి చూపుడు వేలిని కలిపి ఎడమ చేతి బొటన వేలిని పైన పెట్టండి. వరాహకం. ఇది వరాహ ముద్ర. రెండు చేతుల్ని ఇలా పెట్టి ఇలా సింహాక్రాంతం ఇలా తీసుకురావాలి. మహాక్రాంతం. ఎడమ చేతిని కుడి చేతి ముడుకు కింద పెట్టి మోచేతి కింద ఇలా చేతిని తిప్పి పిడికిలు బిగించాలి. ఇలా ముడికి పిడికిల్ని ఇలా ఊపండి. ముద్గరం తదా. ముద్గరం తదా. పల్లవం. ఈ పిడికిల్ని ఇలా తెరిచి పల్లవం నమస్కారం చేసుకొని ఇది జపాదౌ చతుర్వింశతి ముద్రాని ప్రదర్శయామి సమర్పయామి. జపం అయిపోయిన తర్వాత 8 ముద్రలు. ఈ ముద్రలు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. సురభి ముద్ర అంటే ఒక చేతిలో వేళ్ళు పెట్టి చూపుడు వేలని మధ్య వేలికి కలపండి. చూపుడు వేలని మధ్య వేలికి. ఉంగరం వేలికి చిటికిన వేలు కలపండి. ఉంగరం వేలికి చిటికిన వేలు కలపండి. రెండు బటన్ వేలని ఇలా కలపండి. ఇంకొకసారి చూడండి. దీన్ని దేని ముద్ర అంటారు? సురభి ముద్ర అని కూడా అంటారు. గాయత్రి ముద్రలో ఇది సురభి ముద్ర. ధేనువు ఆవు తాలూకా పేరే ఆ ధేనువు, కామధేనువు యొక్క పేరు సురభి. ఇది సురభి. ఈ చేతుల్ని ఒక వేళ్లలో ఒకటి పెట్టి చూపుడు వేలు మధ్య వేలు, చూపుడు వేలు మధ్య వేలు, చిటికిన వేలు ఉంగరం వేలు, చిటికిన వేలు ఉంగరం వేలు,
2 బొట్టన వేలు ఇలా కలుపుతాం. ఇది సురభిర్. చిన్ముద్ర పెట్టి జ్ఞానం, వైరాగ్యం. యోని ముద్ర. మధ్య వేళ్ళని మడిచి 2 మధ్య వేళ్ళని మడవండి. ఉంగర వేళ్ళని మధ్య వేళ్ళ వెనక నుంచి తీసుకువెళ్ళండి. చూపుడు వేళ్ళతో పట్టుకోండి. ఈ ఉంగరం వేళ్ళని కూడా మధ్య వేళ్ళ నుంచి వెనక నుంచి వెళ్ళి చూపుడు వేళ్ళతో పట్టుకోండి. ఇది గట్టిగా పట్టుకోండి. పట్టుకొని చిటికిన వేలు 2 ఇలా తీసుకురండి లోపలికి. 2 మధ్య వేళ్ళని కలపండి. దానిపైన చిటికిన వేలు పెట్టండి. 2 మధ్య వేలు పెట్టి 2 మధ్య వేలు పైన చిటికిన వేలు పెట్టి ఈ చిటికిన వేలు కణుపు వద్ద 2 బొట్టన వేలు పెట్టండి. ఇది యోని ముద్ర, సర్వయోని ముద్ర. యోనిహి ఇలా చూపించి యోనిహి ఇలా బొట్టన వేలు పెట్టి 4 వేలతో మూసి ఈ 4 వేలని ఇలా తీసుకొచ్చి బొట్టన వేలు చూపుడు వేలు కలపండి. ఈ 4 వేలు ఇలాగే ఉంటాయి. ఇది శంఖముద్ర. శంఖం 2 చేతుల వైపు చేయాలి. మరలా ఇది కూడా శంఖం. మొదట ఇలా, మరలా ఇలా. పంకజం, సరే కదా, పువ్వు. పంకజం. లింగం. ఒక చేతి వేళ్ళలో ఒక చేతిలో పెట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎడమ చేతి వేళ్ల సందుల్లో ఎడమ చేతి చిటికిన వేలు పైన కుడి చేతి చిటికిన వేలు రావాలి. అలా వేళ్ల మధ్యలో వెళ్ళి ఈ బటన్ వేలు ఎడమ చేతి బటన్ వేలు పైన కుడి చేతి బటన్ వేలు రావాలి. వచ్చి ఇలా పూర్తి మూసేశారనుకోండి. ఎడమ చేతి బటన్ వేలు తీయండి. ఎడమ చేతి బటన్ వేలునే నిటారుగా ఉంచాలి. ఎందుకు అంటే మన ముఖాన్ని పూర్వముఖం అంటారు. పూర్వముఖం అంటే తూర్పు దిశ ముఖం. పూర్వముఖము అంటే తూర్పు ముఖం ఎటైతే ఉందో దాన్ని తూర్పు దిశ అంటారు. ముఖం ఉన్నదాన్ని శరీర భాగంలో ముఖం తూర్పు భాగం. తూర్పుకి ఎడమ వైపు నుండి ఉత్తర భాగం. ఈ ఉత్తర భాగం వైపు పానవట్టం ఉండాలి. ఇది పానవట్టం, ఇది లింగం. పానవట్టం, లింగం. కనుక ఎడమ చేతి బటన్ వేలు నిలబడి కుడి చేతి చూపుడు వేలు బటన్ వేలు కలవాలి చినుముద్రలాగా. ఇది లింగముద్ర. లింగం. నిర్వాణకం. 2 ఆపోజిట్లో 2 చేతులను పెట్టి ఒక చేతి వేళ్ళలో ఒక చేతి వేలు పెట్టి క్రిందికి ఇలా తిప్పండి. వేళ్ళను పట్టుకుంటూ తిప్పి ఈ చూపుడు వేలు 2 కలవాలి, బటన్ వేలు 2 కలవాలి. తీసుకొచ్చి నుదుటి దగ్గర పెట్టుకోండి. నిర్వాణకం తదా. ఇది నిర్వాణ ముద్ర. మళ్ళీ తీసుకొచ్చేసి నమస్కారం చేసుకోండి. ఇది జపాంతే ముద్ర ప్రదర్శయామి సమర్పయామి అని హృదయపూర్వకంగా అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇవి గాయత్రి ముద్రలు. ఈ గాయత్రి ముద్రలు ఎవరైనా చేయొచ్చండి. స్త్రీలు చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మా గురువులు చెప్పింది స్త్రీలు కూడా అర్హులే. స్త్రీ లేనిది సృష్టి లేదు, ప్రకృతి లేదు. అమ్మ ఎవరు? జగదాంబ ఎవరు? ఆ పరమేశ్వరి ఎవరు? గాయత్రి ఎవరు? స్త్రీ కదా. స్త్రీమూర్తి యొక్క మంత్రాన్ని అసలు వేదము అంటే స్త్రీ భాగం, స్త్రీగానే భావిస్తాం కదా. వేదమాత గాయత్రి అంటాం, వేదమాత సరస్వతి అంటాం, వేదమాత సావిత్రి అంటాం. ఇప్పుడు స్త్రీలు
ఎందుకు అనర్హులవుతారు? మా గురువులు బోధించింది అదే మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి పెద్దలు ఎవరికైనా ఇది అన్యదా భావిస్తే నన్ను మన్నించవలసిందిగా వారిని శిరస్సు వంచి కోరుతున్నాను. నేను తెలుసుకున్నది లోకానికి చెబుతున్నాను. సత్యమైన వారికి, సత్యాన్ని ఆచరించే వారికి ఇది చేరుతుందనేది ఆ భగవత్ సంకల్పం, నా ఆరాటం. ఈ ముద్రలను ఆచరించి ఆ జగదాంబ జగజ్జనని సంపూర్ణ అనుగ్రహాన్ని గాయత్రీ మాత రూపంలో మనం పొందాలని ఆశిస్తూ స్వస్తి.